గ్రామం నుండి రాయపోల్ మండలము. అయితే ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం నుంచి కావచ్చు, మా ఎస్సీ కాలనీలో కాకుండా ఊళ్ళో ప్రతి ఒక్క గల్లీ గల్లీ కావచ్చు, వాడవాడ కావచ్చు, మురికి కాలువలు యథావిధిగా అట్లనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మురికి కాలువలపైన స్పందించినటువంటి ఒక ప్రభుత్వము మరి దేని గురించి, ఈ ఓట్ల గురించి చేస్తున్నారా ఏం సంగతి తెలియదు. కానీ మొత్తానికైతే జనాలను ఈ మురికి కాలువల బారి నుండి వాడిపించి దోమలతోటి ఎన్నో రోగాలకు కూడా కారణమవుతూ ఉన్నాయి. మేము పొద్దుగాల మొదలు పెడితే పొద్దుగా దాకా కూడా ఈ మోర్లను చూసుకుంటా చిన్నపిల్లలు ఉన్నారు గల్లీలలో కూడా. చాలా వరకు మాకు దోమల బెడద ఎక్కువగా ఉన్నది. ఎన్నిసార్లు ప్రభుత్వానికి మేము వినవించుకున్నా కానీ వచ్చి నోటీస్ చేసుకోపోతున్నారు తప్ప దీనిపైన ఎవరు కూడా స్పందించలేరు ఇప్పటి వరకు కూడా. అయితే మరి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ గారు కావచ్చు, దీనిపైన తక్షణమే చర్య తీసుకొని ఉన్నతాధికారులకు వాళ్ళని పంపించి ఒకసారి ఇక్కడ ఉన్న ఈ మురికి కాలువలు ఏవైతే ఉన్నాయో దీన్ని పూర్తిగా పరీక్షించిన తర్వాత మాకు న్యాయం చేయాలని చెప్పేసి చిన్నమాసంపల్లి గ్రామం నుండి మేము కోరుతా ఉన్నాము. చూడండి, మీరు ఒకసారి చూసుకుంటే కనుక మోర్లు ఎక్కడ పడితే అక్కడనే మొత్తం అంతా కూలిపోయి ఉన్నాయి. వీటిపైన తక్షణమే స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. చిన్నమాసంపల్లి మండల్ రాయపోల్. మాకు దుబ్బా కాన్సెషన్ కొత్త రెడ్డి గెలిచినాక ఏ పని అయితే లేదు. ముఖ్యమంత్రి ఆదేశాలకు ఏమి ఇచ్చింది లేదు, పనసు లేదు, ఏం లేదు. గ్రామ పంచాయతీలో ఏది ఇచ్చేది లేదు. వాటర్ కూడా సప్లై లేదు మాకు. మొన్న తిప్పలవాడి ఆలను నీళ్ళని బతలాడితే పాత లీడరే మళ్ళీ మాకు సేవ చేసిండు. మేము ఆవిడతోనే బతుకున్నాం. మాకు ట్యాంక్ వాటర్ రాదు. ఏమున్నా బోరు నడుస్తేనే మాకు బతుకు. మా మూలరాన్ని అన్ని ఏడాడ కూలిపోయినాయి. మాకు చేసేటోళ్ళు అధికారులు ఎవరు రాలేదు. సర్పంచులు కూడా లేరు, ఇప్పుడు ఎవరు లేరు. వచ్చిన ఎమ్మెల్యే అయినా కూడా ఇటంకాలు కూడా వస్తాడు. అప్పుడు ఎలక్షన్లు అప్పుడు వచ్చిండు, గెలిచినా మీకు అన్నీ చేస్తాడు. ఏది లేదు. గ్రామ పంచాయతీలో జీతాలు ఇస్తలేరు, అవి లేదు, ఏది లేదు. ఏది వచ్చినా మనసు లేదు అంటుండు. సెక్రటరీ వచ్చి ఊరు తిరిగి లేదు, ఏది లేదు. వస్తుండా పోతుండా సంతకం పెడుతుంటే పిత్తుండు. మళ్ళీ అది ఏది మంతూరికి పోతాడు, ఇక్కడికి వస్తాడు, 10 నిమిషాలు కనబడతాడు, ఏది చూస్తలేడు. పై అధికారులు వచ్చి ఇక్కడ వచ్చి ఏదైనా చూసి ఆదేశాలతో చేయాలి. మేము అనుకుంటున్నాం. మా పిల్లలంతా మోరు తరపున వాసనకు అంతా రోగాలు వస్తాయి. అవన్నీ సిద్ధపడి అవన్నీ చేస్తే మేము బాగా బతామని ఆశ.